భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకొని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటికి వచ్చాడు, వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి, నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు, లక్ష్మణ గజపుష్పమాల పట్రా ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవ్వలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది, ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. నోర్మై అండవు, అసలు మాట్లాడకుండా ఉండడు, రావణాసురుళ్ళ చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు, ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయినవాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋష్యమూక పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు, ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో, ఈసారి నువ్వు అన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగు వాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేసింది. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు, అంతటి మహావీరుడు. అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు. బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే. ఏది, మా అన్న ఈ సాల వృక్షాన్ని పొద్దున్న పూట్ల వచ్చి దాని కాండం పట్టుకుని ఊపుతాడు, అది మోడైపోతుంది, ఆకులు కాయలు రాలిపోతాయి. ఏది, బాణంతో కొట్టు చూస్తానన్నాడు. అంత తొందరగా నమ్మలేదు. 7 సాల వృక్షాలని కొట్టాడు. కొట్టితే దుందిపి కళేబరాన్ని చూపించాడు. దీన్ని మా అన్న విసిరితే వచ్చి ఋష్యమూక పర్వతం మీద పడిందన్నాడు. బొటన వేలుతో చిమ్మాడు రామచంద్రమూర్తి, ఎక్కడో వెళ్ళి పడింది ఆ కళేబరం. ఇంత పడితే సుగ్రీవుడు అన్నాడు, మా అన్నయ్య విసిరేసినప్పుడు రక్తమాంసాలతో ఉంది, ఇప్పుడు ఎండిపోయింది, అది అందుకు చిమ్మావన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.